హాయ్! హలో! వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. మన ఫార్మ్‌లో పుట్టి పెరిగిన ఇంకొక కోయి స్ట్రెయిన్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో, ఆ కోయి స్ట్రెయిన్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే అనేది మనం ఈ వీడియోలో చూసేద్దామండి. అయితే మన ఫార్మ్‌లో చాలా రకాల కోయి స్ట్రెయిన్స్ గ్రోత్ అవుతున్నాయి కదండీ! అందులో సీ త్రూ కోయి, ప్లాటినం కోయి, రెడ్ ఇయర్ కోయి, బ్లూ కోయి, టక్సిడో కోయి, షార్ట్ బాడీ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే రెడ్ టాక్సిడో కోయి డంబోయర్ అన్నమాట. చాలా అద్భుతంగా వచ్చిందండి ఔట్‌పుట్ అయితే మాత్రం. అండ్ అలాగే ఈ స్ట్రెయిన్ చాలా తొందరగా గూడా గ్రోత్ అవుతా ఉందన్నమాట. ఇది చూసుకున్నట్లయితే మనకి సిమిలర్‌గా 3 స్ట్రెయిన్స్ మన ఫార్మ్‌లో దొరికేస్తున్నాయండి. ఏవేవంటే రెడ్ టాక్సిడో డంబోయరు, రెడ్ టాక్సిడో కోయి డంబోయరు. ఈ 3 స్ట్రెయిన్స్ మన దగ్గర నుంచి గ్రోత్ అయ్యి మంచి ఔట్‌పుట్‌తో రావటం జరిగిందన్నమాట. రెడ్ టాక్సిడో మొన్నటిదాకా మనం ఇవ్వలేదు. ఎందుకంటే మన దగ్గర కొంత బ్యాకప్ అనేది లేదనమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మంచి ఔట్‌పుట్, మంచి కలరేషన్‌తో అయితే రెడ్ టాక్సిడో గూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉందండి. అంటే కోయి డంబోయర్ అయితే కొంచెం ఆపడం జరిగింది. ఎందుకంటే మనకి తెప్పించిన తర్వాత ఫీమేల్ అనేది చనిపోవడం జరిగింది. సో, వాటి తాలూకా వచ్చిన ఔట్‌పుట్ మనం మళ్ళీ బ్రీడింగ్‌కి పెట్టాం. మంచి ఔట్‌పుట్ అయితే రావడం జరిగిందనమాట అది గూడా. వెరీ సూన్ మనం అవి గూడా ఇచ్చేద్దాం సేల్‌కి. ఇప్పుడు మనం చూసుకుంటుంది ఏదైతే ఇప్పుడు మీరు చూస్తుంది రెడ్ టాక్సిడో కోయి డంబోయర్ అనమాట. ఈ స్ట్రెయిన్ ఎలా ఉంటుందంటే ఏదైతే రెడ్ టాక్సిడో చూసారు గదండీ! అంటే టాక్సిడో అంటే ఏంటి? ఏదైతే పైన ఏదైతే వైట్ ఒస్తుందో బాడీ మీద లైక్ ఇప్పుడు మనం బ్లేజర్స్ ఏస్తూ ఉన్నాం గదండీ! ఆటిలో వైట్ అన్నమాట. లైక్ ఇప్పుడు ముందు, వెనక ఒక కలర్ ఒస్తది. దానికి మధ్యలో కోట్ లాగా లైక్ అవి వైట్ ఒస్తదన్నమాట. ఇది ఎందులో జూసుకున్నా సరే టక్సిడో అంటే అదే. అయితే ఇందులో ఏంటి అంటే రెడ్ టాక్సిడో కోయి డంబోయర్ అన్నమాట. అంటే కోయి ఒస్తుంది. డంబోయర్ గూడా ఒస్తుందన్నమాట. చాలా అంటే చాలా బావుంటుందండి. చాలా రెడ్ కలర్‌లో, వైబ్రెంట్ కలర్‌లో చాలా బావుంటదన్నమాట. సో, మీకు సైడ్ వ్యూ అలాగే చాలామంది ఏమంటున్నారంటే టాప్ వ్యూ పెడుతున్నారండి. సైడ్ వ్యూ పెట్టట్లేదని అడుగుతూ ఉంటారనమాట. అందుకని జెప్పేసి సైడ్ వ్యూ, టాప్ వ్యూ 2 ఇచ్చేస్తాననమాట ఇక నుంచి వీడియోస్‌లో. చాలా బావుంటాయండి ఇవి వచ్చేసి. అలాగే ఫీమేల్స్ చూసుకున్నట్లయితే అన్ని కోయిల్లాగానే ఉంటాయి. కానీ మధ్యలో చాలా వైట్ కలర్‌గా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు రాబోయేది సమ్మర్ అండి. ఈ సమ్మర్‌లో మీ ఫిషెస్ అన్నీ, అలాగే మీ పెట్స్ అన్నీ గూడా చాలా కేర్ తీసుకోండి. నేను ప్రతి వీడియోలో అదే చెప్తూ ఉంటాను. మీరు ప్లాంట్స్ ఎన్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత మంచిదనమాట. ఈ ప్లాంట్స్ వల్ల ఏంటి యూజ్ అంటే గనక అవి హైడింగ్ స్పాట్స్‌గా కానివ్వచ్చు, లేదంటే వాటిని నీడన డైరెక్ట్ సన్‌లైట్ దానిలో పడకుండా చూసుకునేటట్టు కావచ్చు. ఔట్‌డోర్‌లో ఉంటే గనక ఖచ్చితంగా నీడని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చెట్ల కిందో, లేదంటే షేడ్ నెట్‌లు ఒక 2 చెట్లు పైన ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చి, అట్లా మీరు చూసుకున్నట్లయితే మీ ఫిషెస్‌కి ఈ సమ్మర్ అనేది చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణాన్నయితే కల్పిస్తాయి. అలాగే మీ ఫిష్ అనేది హెల్తీగా అండ్ యాక్టివ్‌గా గూడా ఉంటాయన్నమాట. అండ్ ఏదైతే మన వాట్సాప్ గ్రూప్ గురించి చెప్పాలంటే చాలామంది జాయిన్ అవుతున్నారండి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, అందులోనే ఉన్న వేరే వ్యక్తులు వాళ్ళకి మెసేజ్ చేసి మనీ అడిగి వేపించుకుంటున్నారంట. సో, మన ఫార్మ్ నుంచి అవంతిక ఫార్మ్స్ నుంచి ఎవ్వరైనా సరే పేమెంట్ చేయాలంటే నా అఫీషియల్ నంబర్‌కి మాత్రమే, నా యూపీఐకి మాత్రమే ఎయ్యండి. వేరే వాళ్ళు ఎవ్వరితో మీరు కాంటాక్ట్ అవ్వద్దు. ఒకవేళ మీరు కాంటాక్ట్ అయినా సరే, అది నా త్రూ అవ్వండి. అంటే నా సైడ్ నుంచి మీకు అథెంటికేషన్ అనేది మీకు దొరికితేనే అప్పుడు మాత్రమే మీరు వేరే వాళ్ళ నుంచి వెళ్ళండి. అంతకు మించి ఎవ్వరు కూడా పేమెంట్‌లు చేశాము అది ఇది అని చెప్పి నన్నైతే అడగొద్దనమాట. అండ్ ఇంకోటేంటి అంటే కమ్యూనిటీలో పెట్టుకోవచ్చు కదా! అంటే కమ్యూనిటీలో పెట్టుకోవచ్చండి. అదేం పెద్ద ప్రాబ్లమ్ గాదు. కానీ అదంత నీడేముంది? మన వాళ్ళే కదా! మన వాళ్ళు గూడా ఫ్రాడ్ చేస్తే ఇంకెందుకు చెప్పండి? అండ్ ఈ స్ట్రెయిన్ విషయానికొస్తే మీరే చూస్తున్నారు గదా! ఇంక క్వాలిటీ గురించి మనం సెపరేట్‌గా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ కలరేషన్ అలాగే ఆ యాక్టివ్‌నెస్ నేను పర్టిక్యులర్‌గా ప్రతి వీడియోలో మీకు చెప్పేదే క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు గూడా తెలుస్తదనమాట. అంటే మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము, ఏంటి? మన దగ్గర నుంచి ఇంకా నేర్చుకునేవేమన్నా ఉంటే నేర్చుకొని ఇంకా బెటర్‌గా మీకివ్వటానికి ట్రై చేస్తానండి. సో, మంచి ఔట్‌పుట్ ఇవి కొంచెమే జస్ట్ కొంచెమే తీసామనమాట ఫిషెస్. ఇంకా చాలా బ్యాచ్ అయితే దగ్గర దగ్గర ఒక 100 పెయిర్స్ వరకు అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట ఇవి. సో, ఇవైతే ఇక నుంచి ఇప్పటి నుంచి మన సేల్ లిస్ట్‌లో మన కేటలాగ్‌లో అయితే రెడీ అయిపోతుందన్నమాట సేల్‌కి. సో, ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ నంబర్ నా అఫీషియల్ వాట్సాప్ నంబర్‌కి అదే మెసేజ్ చేసినట్టయితే లేదా కాల్ చేసినా సరే నేను ఎనీ టైమ్ రెస్పాండ్ అవుతానన్నమాట. సో, మీరు మెసేజ్ చేస్తే నేను నాకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీకు పంపిస్తూ ఉంటానన్నమాట. అండ్ అలాగే సాటర్‌డే, సండేస్ కంపల్సరీ నేను ఫార్మ్‌లో అవైలబుల్‌గా ఉంటున్నానండి. ఎవరైనా రావాలనుకుంటే జస్ట్ ఒక కాల్ చేసి స్టార్ట్ అయ్యి వచ్చేస్తే, మీరు గూడా చూడొచ్చనమాట మన ఫార్మ్ ఎలా ఉంది? ఎలా గ్రో చేస్తున్నాం? ఏ స్ట్రెయిన్స్ ఉన్నాయి? నిజమా? కాదా? చాలామంది ట్రస్ట్ ఇష్యూతో ఉన్న వాళ్ళు కూడా మీరు దగ్గరకొచ్చి చూసుకుంటే గనక మీకు గూడా ఒక ఐడియా వస్తదనమాట. సో, ఈ వీడియోకైతే ఇంతేనండి. సబ్స్క్రైబ్ చేయండి.
మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మన ఫార్మ్‌ని షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.